హాయ్ అండి, వెల్కమ్ టు రాధాస్ క్యూజిన్. ఈరోజు మొలకలతో పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ప్రోటీన్ డెఫిషియన్సీ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొలకలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పులావ్ని. మంచి అరోమాటిక్గా చాలా బాగుంటుంది ఈ పులావ్. ఈ పులావ్ కోసం ముందుగా 1 కప్ బాస్మతి రైస్ తీసుకుని కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అది వేడైన తర్వాత దానిలో ఒక బిర్యానీ ఆకు, 6 లవంగాలు, 1 యాలక, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసి ఒక్కసారి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకున్నవి, 5 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి వేగుతూ ఉండగా కొంచెం కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి దానిలోని పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దానిలో 1 కప్ మొలకలు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నేను 1 కప్ రైస్కి 1 కప్ మొలకలు వేశాను. మీరు కావాలంటే మొలకల క్వాంటిటీ పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. మొలకలు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దానిలో 2 కప్స్ వాటర్, రుచికి తగినంత ఉప్పు, 1/2 కప్ మిల్క్, అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ పులావ్లో ఓన్లీ మొలకలు మాత్రమే వాడాలి. ఎటువంటి వెజిటబుల్స్ కానీ కనీసం టొమాటో కానీ వాడకూడదు. అలా వాడితే ఈ పులావ్ ఒరిజినల్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ మిస్ అవుతాయి. ఇప్పుడు దీనిలో వేయించి పొడి చేసుకున్న 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 నిమ్మకాయ నుంచి తీసిన రసం వేసి మొత్తం ఒకసారి కలుపుకుని ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుని 20 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. అప్పుడే పులావ్ పొడి పొడిగా వస్తుంది. ఈ పులావ్కి నేను శనగలు, పెసలు, అలసందలు ఈ 3 రకాల మొలకలు తీసుకున్నాను. మీరు కావాలంటే ఎన్ని రకాల మొలకలనైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, హెల్దీ అయిన మొలకలతో పులావ్ రెడీ అయిపోయింది. మీరు ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.